మన సిస్టమాటిక్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద మనకి ఈ 18-19 ఎలక్టర్స్ చాలామంది మనం అడిషన్ చేయడం జరిగింది. మనకి ఉంటున్న ప్రొజెక్టెడ్ పాపులేషన్ 2011 పాపులేషన్స్ సెన్సస్ నుండి ఇప్పుడు 2024 వరకు ఉంటున్న ప్రొజెక్షన్స్ ప్రకారము ఈ 19 ఇయర్స్లో ఉంటున్న ఎలక్టర్స్ ప్రొజెక్షన్స్ 57,127 మంది ఉండాలి అని ఒక ప్రొజెక్టెడ్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో దీనికి ఈ పర్టికులర్ ఏజ్ కేటగిరీలో మన జిల్లాలో ఉంటున్న దాదాపుగా 420 వివిధ కాలేజెస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని కూడా ఐడెంటిఫై చేశాం. దాంట్లో 46,767 స్టూడెంట్స్ని గుర్తింపు చేయడం జరిగింది. దాని నుండి 36,996 స్టూడెంట్స్ని ఇప్పుడు నమోదు చేశాం. సో దీంట్లో మిగిలి ఉందో దాదాపుగా ఒక 10,000 స్టూడెంట్స్ ఆల్రెడీ నమోదు అయి ఉన్నప్పుడు మన జిల్లాలో ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్స్లో చదువుతున్న పిల్లలు అందరూ కూడా 100% మనం కవర్ చేశాము. దీనికి కావాల్సిన ప్రత్యేక చర్యలుగా స్పెషల్ అసిస్టెంట్ ఏఈఆర్ఓస్ మనం అపాయింట్ చేసేసి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ సహకారంతో మనం చేయడం జరిగింది. దాని ప్రకారము ఇప్పుడు మన డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ 27/10/2023 నుండి ఇప్పుడు దాకా 22/10 వరకు మనం నమోదు చేసినదిలో 9/12/2023 వరకు మనం నమోదు చేసిన కొత్త ఎలక్టర్స్లో 22,083 కొత్త ఓటర్స్ మనం నమోదు చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ యంగ్ ఓటర్స్ ఎన్రోల్డ్ ఇన్ ద ఎంటైర్ స్టేట్. సో ఇది మాత్రం కాకుండా పొలిటికల్ పార్టీస్ నుండి చాలా వరకు ఇక్కడ ఈ ఆధార్ అనుసంధానం అంటే వాళ్ళకున్న ఆధార్ కార్డు ప్లస్ ఎపిక్ ఉంటున్న కార్డులో ఈ రిజిస్ట్రేషన్స్ ఆధార్ రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ కూడా 6B అని ఫామ్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. దీంట్లో మనం స్టేట్లోని 3వ స్థానంలో ఉన్నాము. మనకి ఇప్పటికే 95.40% ఆఫ్ ఓటర్స్ అందరూ కూడా ఈ ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీనిలో హయ్యెస్ట్ దర్శి కాన్స్టిట్యుయెన్సీలో 97.74% ఉంటున్న అన్ని ఎలక్టర్స్కి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మిగిలిన ఉన్నది కూడా చాలా త్వరగా ఎవరెవరు ముందుకు వస్తున్నారో విత్ దర్ కన్సెంట్, దీంట్లో కంపల్షన్ అక్కర్లేదు, మ్యాండేటరీ అక్కర్లేని వాళ్ళని ఎవరెవరు ముందుకు వచ్చిన వాళ్ళని దీంట్లో నమోదు చేయడం కూడా జరుగుతుంది. సో ఈ ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. మనకి బ్యాలెన్స్ ఉంటున్న ఈ 4.6% కూడా ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తే మన జాబితాలో 100% ఈ డూప్లికేషన్స్ లేకుండా చూడడానికి సందర్భం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన ప్రక్రియ అంటే ఈ ఓటర్ జాబితా ఈ ప్యూరిఫికేషన్స్ కానీ ఇది అన్ని కూడా నమోదు చేసిన ప్రక్రియలో ముఖ్యమైన ఒక స్టేక్ హోల్డర్ అంటే పొలిటికల్ పార్టీస్. సో దీంట్లో ముఖ్యంగా మన దగ్గర ఉంటున్న 8 డిఫరెంట్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆర్ స్టేట్లో యాక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ప్రకాశం వాళ్ళకి రిక్వెస్ట్ చేసేసి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో ఒక బూత్ లెవెల్ ఏజెంట్స్ అపాయింట్ చేయమని కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్ వెళ్ళింది. వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివలన వాళ్ళు ఈ ఓటర్ జాబితా మాత్రం కాకుండా వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఐడెంటిఫై చేసిన ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆర్ డీవియేషన్స్ కూడా ప్రతి వారము ట్యూస్డే అండ్ థర్స్డేస్, ట్యూస్డే అట్ ద లెవెల్ ఆఫ్ తహసీల్దార్స్ అండ్ వెనస్డే ఆర్ థర్స్డే అట్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వాళ్ళతో ప్రతి వారం పొలిటికల్ పార్టీ మీటింగ్స్ పెట్టాము. దీంట్లో కొన్ని విషయాలు వాళ్ళు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక 2 to 3 మేజర్ కంప్లైంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. దీంట్లో తెలుగుదేశం పార్టీ 6/7/2023లో ఒక పెద్ద లిస్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 64,121 ఎంట్రీస్ ఉంటున్న ఒక ఫైల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానంగా డూప్లికేట్ ఓటర్సు, డెత్ ఓటర్సు అండ్ పర్మనెంట్లీ షిఫ్టర్ ఓటర్స్ ఉన్నారు అని ఇవ్వడం జరిగింది. ఇది మనం హౌస్ టు హౌస్ వెరిఫికేషన్స్ వెళ్ళడానికి ముందు మనకి సబ్మిట్ చేసిన ఒక విషయము. దాంట్లో ఈ 64,000లో మనం 31,062 అప్లికేషన్స్ వాళ్ళు చెప్పినది కరెక్టు అని ఐడెంటిఫై చేశాము. మిగిలిన 33,059 అప్లికేషన్స్ వాళ్ళు రైజ్ చేసిన అప్లికేషన్స్ కరెక్ట్ కాదు అని కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది వాళ్ళు ఐడెంటిఫై చేసిన విషయాలు కరెక్ట్ అని 31,062 మందికి అందరికీ కూడా పద్ధతి ప్రకారం ఫామ్ 7 అండ్ ఫామ్ 8. ఫామ్ 7 ఇదని కూడా డెత్ మైగ్రేషన్ మల్టిపుల్ ఎంట్రీస్ వలన ఫామ్ 7 పెట్టి ఇదన్నీ కూడా తొలగించడం జరిగింది.
ఈ తొలగించిన సబ్సిక్వెంట్ రిపోర్ట్స్ కూడా ఆ పొలిటికల్ పార్టీస్ అంటే ఆల్ ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి చెప్పడం జరిగింది. దే వర్ ఆల్సో అప్రిషియేటింగ్ అండ్ అది జరిగిన విషయాలు వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. అగైన్ 2/12/2023లో అగైన్ అనదర్ కంప్లైంట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ 60,468 టోటల్ ఎంట్రీస్తో నమోదు చేయడం జరిగింది. సో దాంట్లో చూస్తే మ్యాక్సిమం 47,925 ఎంట్రీస్ ఫస్ట్ కంప్లైంట్స్ పెట్టిన సేమ్ ఎంట్రీసే ఇప్పుడు పెట్టడం జరిగింది. సో రిమైనింగ్ ఆల్మోస్ట్ 12,000 అరౌండ్ 12,000 ఎంట్రీస్ వరకు కొత్త ఎంట్రీస్గా వాళ్ళు పెట్టడం జరిగింది. దాంట్లో 10,263 విషయాలు వాళ్ళు చెప్పినది కరెక్ట్ అని బేసికలీ వాళ్ళకున్న డెత్, డూప్లికేట్ అండ్ పర్మనెంట్ షిఫ్టెడ్ కింద ఈ 10,263 మంది కూడా తొలగించడం జరిగింది. సో 2,280 ఎంట్రీస్ వాళ్ళు రైజ్ చేసిన ఇష్యూస్ వాళ్ళు చెప్పినది కరెక్ట్ కాదు అని మన ఫీల్డ్ వెరిఫికేషన్స్లో వచ్చిన వలన ఆ విషయాలు మనం రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇది రెండు మేజర్ ఫీడ్బ్యాక్ ఆర్ కంప్లైంట్స్గా పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చినది మనం కరెక్ట్ చేయడం జరిగింది. ఇది అయిన తర్వాత పొలిటికల్ పార్టీస్కి ఇది ఎంటైర్ డేటా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రీవెరిఫై చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని వాళ్ళకు ఉన్న సాటిస్ఫాక్షన్ ఒక అక్నాలెడ్జ్మెంట్ ద్వారా మీరు పెట్టిన కంప్లైంట్స్ పూర్తి స్థాయిలో 100% సాటిస్ఫైడ్గా మీరు చేశారని కూడా వాళ్ళు కూడా ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. అనదర్ ఇంపార్టెంట్ కంప్లైంట్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ 19/10/2023 రోజున బల్క్ అప్లికేషన్స్ అంటే మోర్ దెన్ 5 ఓటర్స్ తొలగించాలి అని ఒక బల్క్ అప్లికేషన్స్ పెట్టడం జరిగింది అని వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. దీనిలో 149 మంది మోర్ దెన్ 5 అప్లికేషన్స్ ఒకే బల్క్గా పెట్టడం జరిగింది. దీనిలో 2,183 మంది ఓటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ఒక కంప్లైంట్ పెట్టారు. బట్ ఇది 149 కూడా డిఫరెంట్ ఈఆర్ఓస్ అంటే కాన్స్టిట్యున్సీ వారీగా అది డివైడ్ చేసేసి మళ్ళీ బిఎల్ఓస్ ద్వారా వెరిఫికేషన్స్కి పంపిస్తే 149 అప్లికేషన్స్ అయితే బల్క్ అప్లికేషన్స్ కూడా ఇట్స్ జెన్యూన్ అప్లికేషన్స్. అంటే జెన్యూన్ అంటే ఎట్లాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్తో పెట్టిన కార్యక్రమం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బతికి ఉన్న వాళ్ళని డెలీట్ చేయాలి అని ఈ ప్రక్రియలో రాలేదు. సెకండ్, ఈ 149 అప్లికేషన్స్లో కూడా ప్రతి ఒక్క ఓటర్స్ని చెప్పిన 2,183లో కొన్ని మంది చనిపోయిన వాళ్ళు ఓటర్స్ కరెక్ట్గా పెట్టారు. అది చనిపోయిన వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి తొలగించాము. ఎవరెవరు పర్మనెంట్లీ షిఫ్టెడ్ని పెట్టారో వాళ్ళందరికీ కూడా దాదాపుగా 2 ఓట్స్ అంటే ఇక్కడ ఒక ఓటు ఇంకొక రాష్ట్రంలో కానీ ఇంకొక డిస్ట్రిక్ట్లో కానీ ఇంకొక ఓటు ఉంటున్న ఒక ఎంట్రీసే పెట్టిన వలన అప్లికేషన్స్ పర్సే ఇట్ ఈస్ నాట్ మ్యాలిఫైడ్ అని మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దానివల్ల వాళ్ళు పెట్టిన అప్లికేషన్స్ ఆన్ మెరిట్ 100% డిస్పోజల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏదేది కరెక్ట్ అని పెట్టారో కరెక్ట్ అని మనం అనుకున్నామో వాళ్ళని ఓటర్స్ మనం తొలగించి ఏదేది కరెక్ట్ కాదు అని మనం ఐడెంటిఫై చేసిన అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఓటర్స్కి ఎట్లాంటి బాధ లేకుండా ఈ కార్యక్రమం కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశాము. దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రక్రియ 3 men కమిటీ అని ఒక DT, BLO అండ్ అనదర్ 1 person ఫ్రమ్ ద AERO సైడ్ ఉండి ఈ అప్లికేషన్స్ బల్క్ అప్లికేషన్స్ కూడా ఫిజికల్గా వెరిఫై చేసేసి వాళ్ళందరూ కూడా కరెక్ట్గా కాదా అని చెక్ చేసి పడడం జరిగింది. ఆల్ ఈ 3 men కమిటీ రిపోర్ట్స్ కూడా DEOకి పంపించేసి దీంట్లో మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉంటే వాళ్ళ మీద క్రిమినల్ కంప్లైంట్స్ పెట్టమని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. సో బట్ మన జిల్లాలో ఫార్చునేట్లీ ఇప్పుడు దాకా ఈ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్లో పెట్టిన ప్రక్రియ ఇప్పుడు దాకా కనపడలా. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా ఆన్ మెరిట్ మనం 100% డిస్పోజ్ చేయడం జరిగింది. అనదర్ 7/12/2023 రోజున వైఎస్ఆర్సిపి పార్టీ రిప్రజెంటేటివ్ ఒక 8,299 మల్టిపుల్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మన జిల్లాలో మాత్రం కాకుండా అదర్ స్టేట్లో ఎస్పెషల్లీ తెలంగాణలో కూడా వాళ్ళకి ఓట్స్ ఉన్నాయి అని వాళ్ళు పెట్టడం జరిగింది. దాన్ని కూడా వెరిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా 2 ఓట్లు ఉండడం జరిగింది. సో దాంట్లో ఎవరు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ప్రకాశం ఆ స్థానిక పోలింగ్ స్టేషను అండ్ ఎవరెవరు తెలంగాణలో ఉన్నారు అని ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టాము. దీంట్లో వాళ్ళు పెట్టిన 8,299లో 3,264 ఎంట్రీస్ కరెక్ట్ అంటే వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉండట్లేదు అని గుర్తింపు చేశాము. వాళ్ళ ఓటర్స్ ఓట్ని తీసేయడానికి ఉంటున్న ప్రక్రియ మొదలు పెట్టాము. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్ ఇష్యూస్ వలన ఇక్కడ Form 7 పెడితే ఆ పర్టికులర్ లొకేషన్లో Form 8 పెట్టాలి. సో ఇది రెండు మనకున్న ఎలక్టరల్ రోల్
అప్లికేషన్స్ ద్వారా ఇది చేయడానికి ఇంకా ప్రక్రియ మనకి డిఫైన్ చేసిన వలన ఇది ఆల్రెడీ ఎంక్వైరీ చేసి రెడీ చేసి పెట్టాం. వన్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఈ ప్రక్రియ క్లియర్ అయిన తర్వాత ఆ ఓట్స్ కూడా డూప్లికేట్ ఓట్స్ కూడా మనం తొలగించడం జరుగుతుంది. సో ఓవరాల్ చూస్తే పొలిటికల్ పార్టీస్ రైజ్ చేసిన అన్ని కంప్లైంట్స్ కూడా చాలా పద్ధతి ప్రకారము సక్రమంగా మనం అటెండ్ చేసేసి దీనికి ఉన్న ఫీడ్బ్యాక్స్ కూడా ప్రతి వారం వాళ్ళతో మాట్లాడము. సో వాళ్ళు కూడా మనం తీసుకున్న ప్రక్రియలో ఎట్లాంటి సందేహాలు కానీ ఎట్లాంటి అపోహనాలు కూడా లేకుండా చూసుకోవడం జరిగింది. దే ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్ ద వే హౌ ట్రాన్స్పరెంట్లీ దిస్ ప్రాసెస్ వర్ క్యారీడ్ అవుట్. సో ఇప్పుడు దాకా ఇవాళ మనం పబ్లిష్ చేసిన కంటిన్యూస్ ఫైనల్ రోల్ తర్వాత ఈ కంటిన్యూస్ అప్డేషన్స్ ఒక ప్రక్రియ ఉంటుంది. అంటే టిల్ లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ వరకు ఈ అడిషన్ డెలిషన్స్ అండ్ కరెక్షన్స్ మనం చేసుకోవచ్చిన ఒక ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ డిఫైన్ చేసి ఉంటుంది. మనకి ప్రాస్పెక్టివ్ ఓటర్స్ ఒక ప్రక్రియ ఒక ఎంటైర్ సంవత్సరంగా 4 క్వార్టర్గా డివైడ్ చేసేసి ఈ డిఫరెంట్ క్వాలిఫైయింగ్ డేట్ ఉంటున్న వాళ్ళకు ఉన్న అప్లికేషన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/1/2024లో మనం ఎవరెవరు ఓటర్గా 18 సంవత్సరాలు పూర్తి అవుతారో వాళ్ళు ముందు దాని కట్ ఆఫ్ డేట్కి ముందు వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సిమిలర్గా 1/4/2024, 1/7/2024 అండ్ 1/10/2024లో కూడా ఈ క్వాలిఫైయింగ్ డేట్గా పెట్టుకొని ఈ 18 సంవత్సరాలు ఎవరెవరు ముందు పూర్తి అవుతున్న ఓటర్స్ కూడా ఈ కొత్త ఓటర్గా నమోదు చేయడానికి ఉంటున్న ఫామ్ 6 అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది కంటిన్యూస్ అప్డేషన్స్ మనం చేస్తూనే ఉంటాము. దానివల్ల ఎవరైనా విడిపోయి ఉంటే కూడా ఈ 22 ఇప్పుడు ఇవాళ మనం పబ్లిష్ చేసినదిలో ఎవరైనా ప్రాస్పెక్టివ్ ఓటర్స్ విడిపోయి ఉంటే కూడా వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఈ ఫామ్ 6 ప్రకారము మనం ఎలక్షన్స్ ముందు వాళ్ళకి సప్లిమెంట్ ద్వారా ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు యాడ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఎలక్షన్ కమిషన్